95% చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ప్రతి ఒక్కరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంటే ఈరోజు మాట్లాడుతున్నాను. రెడ్ బుక్ ఏంటి? నువ్వు రెడ్ బుక్ ఓపెన్ చేస్తే నువ్వు తిరుగుతావా? సిగ్గుంది నీకు? అసలు నీకు సిగ్గు అసలు ఉందా? 5 సంవత్సరాలు మాకు ఎక్కడికైనా అడుగు కదలనిచ్చావా? ఇంట్లో నుంచి బయటికి రాగలిగించావా? నువ్వు పోయిన 10 రోజుల్లోనే ఎక్కడికో వెళ్ళి నువ్వు తిరుగుతున్నావు. ఎక్కడైనా అడ్డు పెట్టావా? ఎక్కడైనా సరే పొలిటికల్గా దాడులు ఉన్నాయా? అంతెందుకు నేను ఇన్ని ఇబ్బందులు పడ్డాను. నా ఎంత ఇబ్బందులు పడిన వాళ్ళు ఎవరు లేరు. 5 సంవత్సరాల్లో నేను అధికారంలోకి వచ్చి 3 మాసాలు అయింది. ఎవరి మీద, ఏ ఒక్క వైసీపీ వాడి మీద కానీ, ఆ రోజు నాకు అల్లరి పెట్టిన వాడి మీద కానీ అసలు ఆ పేర్లే ఎత్తకుండా మాట్లాడుకుని నా పని నేను చేసుకెళ్తాను. ఇది రెడ్ బుక్. రెడ్ బుక్ అమలు చేస్తే వైసీపీ నాయకులు ఈ రాష్ట్రంలో ఉంటారా? చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక విషయం చెప్పారు, చర్యకు ప్రతి చర్య కాదు, ప్రేమతో గెలవాలి, అభివృద్ధితో గెలవాలి, 10 మందికి ఉపయోగపడి గెలవాలి. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ధి జరగదని ఈరోజు శాంతి భద్రతలు కాపాడుకుని వెళ్తున్నాం. ఇంకొక విషయం తెలుసా? మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు ఎవరైనా చిన్న తప్పు చేస్తే మందలిస్తున్నారు, ఫస్ట్ వార్నింగ్ ఇస్తున్నారు, మళ్ళీ ఇటువంటి జరగడానికి వీల్లేదని చెప్తున్నారు. ఈ రకంగా పరిపాలన చేస్తుంటే బెంగళూరులో ఉంది, వేరే పాస్పోర్ట్ లేకపోతే ఇసరికి లండన్లో ఉంది. ఎవడైనా ఆలోచన చేస్తారు. జ్ఞానం ఉన్నవాడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఈరోజు ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, ఇంత భారీ స్థాయిలో వరదలు వస్తే బెంగళూరు వెళ్ళి లండన్ వెళ్ళిపోవాలనుకున్నారు. బ్యాంకు పాస్పోర్ట్ ఇవ్వలేదు కాబట్టి ఉన్నారు. ఒకరోజు వస్తున్నాడు, షికార్లు కొడుతున్నాడు. నిన్న మీరు చూశారు, ఎవరైనా వరద ప్రాంతాలు పర్యటించినప్పుడు ఊరేగింపుకి వెళ్ళి సెల్ఫీలు, ఎకిల్ నవ్వులు ఎవరైనా చేశారా? ఎక్కడికి వెళ్ళండి, సాగు దగ్గరికి వెళ్ళి నవ్వు, పంట పోయినప్పుడు నవ్వు, ఎక్కడికి మీరు వెళ్ళండి, విషాదానికి నవ్వే, ఆనందానికి నవ్వే, ప్రతి విషయానికి నవ్వు. ఆ మనిషిని ఏమనుకోవాలో నాకే తెలియడం లేదు.